బ్రెజిల్ అనేది నిజంగా చాలా పెద్ద దేశం. కానీ బ్రెజిలియన్లు ఎక్కడి నుంచి వచ్చారు? బ్రెజిలియన్లు అనేక జాతుల మిశ్రమం నుంచి వచ్చారు. వీటి వెనుక శతాబ్దాల చరిత్ర ఉంది. బ్రెజిల్లో అసలు నివాసులు ఆదివాసీలు. ఇప్పుడు వారు జనాభాలో సుమారు 1% మాత్రమే ఉన్నారు. 1500లో పోర్చుగీస్ వచ్చి ఈ భూమిని కాలనీకరణ ప్రారంభించారు. నేటి బ్రెజిల్లో యూరోపియన్ వంశావళి, ముఖ్యంగా పోర్చుగీస్, ఇటాలియన్, జర్మన్, స్పానిష్ వంశీయులు సుమారు 47% ఉన్నారు. 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు సుమారు 40 లక్షల మంది ఆఫ్రికన్లను బ్రెజిల్కు తీసుకొచ్చారు. వారిని గలాలుగా తీసుకొచ్చారు. వారి వారసులు ఇప్పుడు జనాభాలో సుమారు 7.6% ఆఫ్రో బ్రెజిలియన్స్గా ఉన్నారు. పారదోగా గుర్తించుకునేవారు సుమారు 43% జనాభా ఉన్నారు. ఇది బ్రెజిల్లోని గాఢమైన జాతి మిశ్రమాన్ని చూపిస్తుంది. 19వ-20వ శతాబ్దాల్లో బ్రెజిల్ వలసదారులను స్వాగతించింది. జపాన్ నుంచి మధ్యప్రాచ్యం, తూర్పు యూరప్ వరకు వచ్చినవారు. ఆసియన్ బ్రెజిలియన్లు సుమారు 1.1% ఉన్నారు. ఇంకా వివిధ వంశాల వారు దేశ వైవిధ్యాన్ని పెంచారు. ఈ బహుళ సంస్కృతి మిశ్రమం బ్రెజిల్కు ప్రత్యేకమైన జాతీయ గుర్తింపునిస్తుంది. ఇది అక్కడి భాష, సంగీతం, ఆహారం, సంప్రదాయాల్లో కనిపిస్తుంది.